క్లియర్గా కనిపిస్తోంది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతాయన్న క్వశ్చన్ కూడా వస్తుంది. బికాజ్ ఎక్కడికక్కడ నీరే కనిపిస్తోంది, ఎక్కడికక్కడ రహదారులకు తెగిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది మురళి ఇప్పుడు అక్కడ? అంటే ఉదయం దాదాపు 10 గంటల వరకు కూడా వాతావరణం పూర్తిగా అనుకూలించినటువంటి పరిస్థితి. మొత్తం భారీ వర్షాలు ఉదయం నుంచి కూడా వర్షపాతం అనేది కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ చాపర్ వచ్చినా కూడా అక్కడ కింద ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసేటువంటి అవకాశం ఏమాత్రం కూడా అనుకూలించినటువంటి పరిస్థితి. అలాగే కింద ఉన్నటువంటి వారు కూడా కళ్ళ ముందు ఇల్లు కనబడుతున్నాయి. అక్కడ మనం చూస్తే ఈ మెప్పాల్ అనేటువంటి పరిసర ప్రాంతాల్లో 4 గ్రామాల్లో ఎఫెక్ట్ అయితే ఈ సూరని మలై అనేటువంటి ఒక గ్రామం అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 400 ఇళ్ళు అనేటివి అసలు అక్కడ ఇళ్లున్నాయన్నటువంటి ఆనవాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మొత్తం కిందకు ఇళ్ళని కూడా జారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లు కనబడడం లేదు. ఒకవేళ అక్కడ ఇల్లు మన కనిసి మేరలో కనబడుతున్నా కూడా అక్కడికి వెళ్లి వరద ఉధృతి కారణంగా కాపాడలేనటువంటి పరిస్థితి. చాపర్లు వచ్చినా కూడా అక్కడ అదే పరిస్థితి ఉంది. ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వస్తున్నా కూడా అప్పటికి ఎవరినైతే రెస్క్యూ చేశారో వారిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడానికి తప్ప ఈ చిక్కుకున్నటువంటి వారిని క్షతగాత్రులను బయటకు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించడం లేదు. మరోవైపు ఉదయం వరకు కూడా మనం చూస్తే శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారి మృతుల సంఖ్య కంటే కూడా ఈ వరదలో కొట్టుకొస్తున్నటువంటి మృతదేహాలే ఎక్కువగా మనం ఇవాళ 35 మందిలో దాదాపు 18 మంది కంటే ఎక్కువగా వరదలో కొట్టుకొచ్చినటువంటి మృతదేహాలనే గుర్తించారు. ఇంకా కూడా ఈ వరదలో గుర్తించలేని అలాగే ఎవరూ కూడా వాటిని ఒడ్డుకు తీసుకురాలనేటువంటి మృతదేహాలు ఇంకా ఎన్ని కొట్టుకెళ్లాయి అనేది కూడా అక్కడ స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఇక్కడ ప్రాణ నష్టం అనేది జరిగిందో కూడా మనకు అర్థం అవుతోంది. ఇప్పటి వరకు కూడా ఆ బయట కనబడ్డటువంటి మృతదేహాలు మాత్రమే తీసుకురాగలిగారు. ఇంకా మృతుల సంఖ్య అనేది అనధికారికంగా చాలా పెద్ద సంఖ్య ఉంది. సో ఊహించినటువంటి విషాదం ఇది. సో రాత్రి 11 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేసినప్పటికీ కూడా రాత్రి 11 తర్వాత కురిసినటువంటి భారీ వర్షానికి తెల్లవారుజామున 3:30 నుంచి అత్యంత భారీ వర్షం, అంటే కుండపోత వర్షం అనే చెప్పాలి. సో గతంలో ఇక్కడ భారీ వర్షాలు వచ్చినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు ఇరిగిపడి రాకపోకలకు మాత్రమే అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి. వరద ఉధృతి కారణంగా ఆ వరద కారణంగా అక్కడక్కడ కొంతమంది ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఒక జారుడు బండ మీద నుంచి జారితే ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో అక్కడ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా ఒక్కసారిగా లోయలో కలిసిపోయి అక్కడంతా ఒక సమాంతరమైనటువంటి ప్రాంతం లాగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తే ఆ శిథిలాల కింద ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటపడగలిగారు అనేది మాత్రం మొత్తం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ పూర్తయిన తర్వాత అందరూ బయటపడితే తప్ప ఈ సంఖ్య అనేది తెలిసేటువంటి అవకాశం లేదు. ఇది మాత్రం ఆ ప్రాంతంలో ఊహకందని విషాదం. 2018కి మించినటువంటి విషాదం అనేది ఇక్కడ జరిగిందా అన్నట్టు ఇక్కడ స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం మాట్లాడుతున్నాం.